కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శీలం గోవిందు మరణం పార్టీకి తీరని లోటు అని రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ పేర్కొన్నారు. శీలం గోవిందు సంస్కరణ సభ ఆయన స్వగ్రామం మాచరమట్ల గ్రామంలో నిర్వహించి వైసీపీ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లి సూర్యప్రకాష్ దివంగత శీలం గోవిందు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన పార్టీకి అందించిన సేవలను ప్రస్తుతించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నిబద్ధగా పనిచేసిన శీలం గోవిందు ఆకస్మిక మరణం తీరని లోటని అన్నారు. తన కుటుంబానికి అత్యంత విశ్వసనీయుడు అయిన శీలం గోవిందు బిడ్డలకు వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముందుగా శీలం గోవిందు ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. గోవింద్ గారితో నాకున్న పరిచయం అంటే 2019 నుంచి అప్పటికి నాకు రాజకీయాల్లో ఒక మోస్తరు అవగాహన మాత్రమే. మండపేట నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా నేను ఇక్కడ మా నాన్నగారికి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీటు కేటాయించడం, అప్పుడు నేను గోవింద్ గారితో నాకు పరిచయం ఏర్పడటం, అంతకన్నా ముందు సుదీర్ఘకాలం పాటు మా నాన్నగారితో ప్రయాణం చేయడం, నాకు అనేక సభల్లో నాకు తెలిసి 2019 తర్వాత దాదాపు 1.5-2 సంవత్సరాలు మండపేటలోనే చాలామందికి మేము ఏ పనులు మంత్రిగా రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు అనేక పనులు చేస్తున్న సందర్భం కపిలేశ్వరం మండలానికి సంబంధించి ఏ పని వచ్చినా మొట్టమొదటిగా నేను సంప్రదించేది గోవింద్ గారిని. ఎందుకంటే ఒక మండల కన్వీనర్గా ఒక నాయకులు ఏ విధంగా పనిచేస్తారు, పార్టీకి ఏ విధంగా ఉపయోగపడాలి అనే ఒక అవగాహన ఉన్న వ్యక్తి, అదే తన అభిప్రాయాన్ని నిర్మోహటంగా చెప్పగలిగే వ్యక్తి గోవింద్ గారు. కనుకనే ఒక మండల కన్వీనర్గా ఆయన్ని పెట్టి ఎక్కడ సుదీర్ఘకాలం పాటు ఇక్కడ పార్టీకి ఎంతోమంది గ్రామ స్థాయి నుంచి ఎవరు వచ్చినా పనులు చేసి పెట్టడం జరిగింది.